ఆర్టీసీ సమ్మె సైరన్ మోగిస్తున్న నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తులు కూడా డిపోల నుండి బస్సులు తీయడం కూడా చాలా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది అంటున్నారు. గతంలో జరిగినటువంటి ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని ప్రజల ప్రాణాలను కాపాడాల్సినటువంటి అవసరం కూడా ఆర్టీసీ పైన ఉంటుంది. ఇక్కడ ఆర్టీసీ పేరు చెప్పుకొని ప్రైవేటు వ్యక్తులతోటి మాత్రం బస్సులు తీస్తే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఏం జరుగుతుంది బ్రదర్? ఇప్పుడు కొంతమంది బస్సులు కూడా తీస్తున్నారు, దీన్ని ఎట్లా చూస్తున్నారు? ప్రైవేట్ బస్సు డ్రైవర్ ప్రస్తుతం యాక్సిడెంట్ అయ్యి ఒక వ్యక్తిని కారకుడైన అతనికి లైసెన్స్ ఆల్రెడీ ఆర్టీఓ ఆఫీసర్ బ్లాక్ అయిపోయింది. అయినప్పటికీ యజమాన్యం ఏం చేస్తుందంటే మేమేదో బస్సులు నడపాలి, ఇక్కడ స్ట్రైక్ కాలేదు, మొత్తం బస్సులు నడిచిన కోణంలో అతనికే మళ్ళీ బస్సులు అప్పచెప్పి ప్రయాణికులతోటి చెలగాటం వస్తున్నది. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే మాత్రం పూర్తి బాధ్యత డ్రైవర్ లైసెన్స్ లేకుండా. ఈరోజు పంపుతున్న డ్రైవరు 72-32 బండి డ్రైవర్కు ఈయన ఇదివరకు ఆర్టీసీలో చేసిండు, యాక్సిడెంట్ అయింది, డ్రైవర్ రద్దయింది, లైసెన్స్ రద్దయింది. అదే డ్రైవర్ ఇప్పుడు ఆర్టీసీ యాజమాన్యం తొందరగా పంపిస్తున్నారు. ఏమన్నా జరిగితే ప్రభుత్వమే ఈ బాధ్యత తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఈ డ్రైవర్కి లైసెన్స్ లేదు, ప్రజలకు ప్రాణాలతో ఆర్టీసీ చెలగాటం ఆడుతుంది, ప్రజలు జీతభత్యాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంది. డిఎం గారు దీనికి బాధ్యత వహించాల్సి, డిఎం గారు బాధ్యత వహించాల్సిందిగా మేము కోరుతున్నాం. ప్రైవేట్ బండి తీస్తే మాత్రం దీనికి మేము దీన్ని బయటికి వెళ్ళనీయకుండా అడ్డుకుంటాము. బండి కూడా నడవకుండా అడ్డుకుంటాము. ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కరించే వరకు మేము పోరాడతాము. మేము పెద్ద పెద్ద కోరికలేం కోరతలేము. మేనిఫెస్టోలో పెట్టిన బాబతిగా మేము అడుగుతున్నాము. మా కార్మికులకు న్యాయం చేయాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము. ఇప్పటివరకు చూస్తున్నాము, ఎందుకంటే ఇప్పటివరకు కూడా గతంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తులకు బస్సులు అప్పచెప్పడం వల్ల ప్రజల ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంటుందన్నటువంటి ఒక హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి ప్రైవేటు డ్రైవర్లు కూడా యాక్సిడెంట్లకు గురై పలువురి కారణమయ్యారని చెప్పి అంటున్నారు. అట్లాంటి వాళ్ళ చేతిలోకి మళ్ళీ బస్సులు పెట్టి ఇక్కడ ఆర్టీసీని కూడా బదనం చేసేటువంటి కుట్రలు జరుగుతున్నాయన్నటువంటి ఆందోళన మాత్రం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం బస్సులను కనుక తీస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నారు. మరోవైపు ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక్కసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుందమ్మా? ఇప్పుడు బస్సు లేకపోతే ఎట్లా వెళ్తారు మీరు? బస్సులు రానిస్తలేరు, పోనిస్తలేరు. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? సిద్దిపేటకి వెళ్ళాలని. మరి బస్సులు బంద్ అంటున్నారు కదా, ఎట్లా వెళ్తారు? ఎట్లా వెళ్తే మరి ఆటో పోతేనే ఆటో అయినాక మొత్తం పైసలు తీసుకుంటాం. ఎట్లా రావాలి సార్ మేము? మరి ఎందుకు పెట్టిరు ఇట్లా? మేము దుద్దడ క్రాసింగ్ పోవాలి గజ్వేల్కి. తరగపులకి నిన్న వచ్చిన, ఇప్పుడు పోతున్నా. తరగపుల కాంచెలు 70 రూపాయలు తీసుకుంటుండు పిల్లలకు. నాకు గిట్లా చేస్తున్నారు. ఫోన్కి రానికి ఇబ్బంది అవుతుంది. లేడీస్ ఎట్లా పోవాలి? చాలా మంది కూడా ప్రయాణికులు మధ్యలోనే స్ట్రక్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారి మనం చూస్తున్నాం, ప్రయాణికులు కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. ఎక్కడ చూసినా కానీ ఆర్టీసీ కార్మికులు మాత్రం బస్సులను ఎట్టి పరిస్థితుల్లో కదలనిచ్చేటువంటి ప్రసక్తి లేదని చెప్పి మొత్తం పూర్తి స్థాయిలో డిపోల ముందు అలాగే బస్ స్టాండ్లో కూడా కార్మికులు కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా మరికొంతమంది మనం మాట్లాడదాం. మన ఎట్లా ఉంది మరి? బస్సులు బంద్ అంటున్నారు కదా, మరి ఎట్లా ప్రయాణం చేస్తారు మీరు? ప్రయాణం చేయాలంటే ఇబ్బందే కదా. ఇప్పుడు బస్సులు పోతే పోడు, లేకపోతే లేదన్నట్టు. ఇప్పటికీ కొంతమంది ఆర్టీసీ కార్మికుల ఆందోళన దృష్టిలో పెట్టుకొని బస్సు ఎక్కినటువంటి డ్రైవర్ను కూడా దించేశారు. అయినప్పటికీ కూడా ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో తాము మాత్రం ఇటు ప్రయాణికుల సంరక్షణ కూడా చూసుకోవాలి. మరికొన్ని బస్సులు కూడా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్కసారి ఆ బస్ డిపోల ముందు ఇక్కడ ఆర్టీసీ కార్మికులు కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి, డ్రైవర్ను కూడా వెళ్ళనిచ్చేటువంటి పరిస్థితి ఒక్కసారి మనం చూస్తున్నాం. ప్రయాణికులు మాత్రం ఎంతో ఉత్కంఠతోటి ఇక్కడ వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఏం జరుగుతుంది అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ డ్రైవర్లు మాత్రం బస్సులను కదలించే ప్రసక్తి లేదని చెప్పి ఇక్కడ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందో అన్నటువంటి ఒక ఉత్కంఠ ఆర్టీసీ కార్మికుల్లో ఇటు ప్రయాణికుల్లో మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు, ఎందుకంటే బస్సులో నుండి ప్రయాణికులు అంటే డ్రైవర్లను కూడా కొంతమందిని దించి వేస్తున్నటువంటి పరిస్థితి. మరికొన్ని మాత్రం బస్సులు మాత్రం దూర ప్రాంతాల నుంచి వచ్చేవి డిపోలకు వెళ్ళిన తర్వాత డిపో నుండి ఎట్టి పరిస్థితుల్లో బయటికి రానివ్వమన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇక్కడ కార్మికులు కొనసాగుతుంది. అన్న, ఇప్పటి వరకు బస్సులు మాత్రం కొన్ని వస్తూనే ఉన్నాయి, కొన్ని వెళ్తూనే ఉన్నాయి. మీరేమో సమ్మె మాత్రం కొనసాగిస్తున్నామని చెప్పి అంటున్నారు. ఒక్క బస్గా పైగా నైచలేగా అని చెప్పి మీరు చెప్తున్నారు. మరి అయినప్పటికీ కూడా బస్సులు కూడా నడుస్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? మేము ఇప్పుడు అధికారులకు కూడా చెప్తున్నాము, ఒక్క బస్సు పోయినా కూడా పోనీయం, దాన్ని అడ్డుకుంటామని ప్రత్యేకంగా మా డిఎం గారు కూడా చెప్పినాం. మేము ఒక్క బండిని కూడా మేము బయటికి వెళ్ళనియం. వస్తున్నాయి కదా, కొన్ని పోతున్నాయి. అమలు చేస్తా అన్నీ అమలు చేస్తేనే అప్పటిదాకా మేము సమ్మె కొనసాగిస్తాం.
ఇప్పటి వరకు అంటే మేము గొంతమ్మ కోరికలు ఏమీ కోరడం లేదు, ఇక్కడ మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్లను మాత్రమే మేము ఇక్కడ నిర్వర్తించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. అయినప్పటికీ కూడా ఇక్కడ ఎన్నికల్లో రాకముందు వచ్చినటువంటి హామీలే నెరవేర్చాలన్నటువంటి ఒక విజ్ఞప్తిని మాత్రం డిమాండ్ చేస్తున్నాము. అయినప్పటికీ కూడా 32 హామీలో కనీసం ఏ ఒక్కటి నెరవేర్చకపోగా కనీసం అపాయింట్మెంట్ కూడా రావడం లేదన్నటువంటి ఒక ఆందోళన మాత్రం కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ కూడా ఆ బస్సులను కూడా దిగ్బంధం చేసేటువంటి ఉంది. ఇక్కడ సమ్మె చేసుకోండి కానీ బస్సుల్ని ఆపేటువంటి అధికారం కూడా ఎవరికీ లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా మనం చూస్తున్నాం. ఒకసారి అక్కడ ఆందోళన కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎప్పటికైనా ఎట్టి పరిస్థితుల్లో డిమాండ్లు నెరవేర్చాలన్నటువంటి ఒక విజ్ఞప్తి మాత్రం ఇక్కడ ఆర్టీసీ కార్మికులు చేస్తున్నారు. ఇక్కడ బస్ స్టాండ్లలోకి బస్ డిపోలలోకి వచ్చి బస్సులను తీయడానికి కూడా చాలా తీవ్రంగా పరిణామిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు వెళ్ళేటువంటి వాళ్ళను కూడా చాలా తీవ్రమైనటువంటి స్వరంతో హెచ్చరిస్తున్న నేపథ్యంలో మరోవైపు పోలీసులు కూడా ఆందోళన చేస్తున్నటువంటి కార్మికులను కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు డిపోలో కానీ బస్ స్టాండ్లలో కానీ ఎట్లాంటి ప్రయత్నాలు చేయకూడదు, అవసరం అనుకుంటే బయటికి వెళ్ళి తమ నిరసన తెలియజేసుకోమని చెప్పి అంటున్నారు. ఒక్కసారి మనం చూస్తున్నాము చాలా మంది ఇక్కడ ఆర్టీసీ కార్మికులను కూడా బయటికి వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా బస్సులను మాత్రం కదలించే పరిస్థితి లేదు అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందన్నటువంటి ఉత్కంఠ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు అమలు చేయడంతో పాటు ఇక్కడ ఉత్కంఠ పూరితంగా జరుగుతున్నటువంటి వాతావరణానికి తెరదించాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తుందని చెప్పి అంటున్నారు. ఎక్కడ చూసినా అనేటువంటి కార్మికులు బస్ స్టాండ్లలో కనబడితే వాళ్ళను ముందు నిరసన తెలియజేసుకోగానే బస్ స్టాండ్లో ఉన్నటువంటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తే మాత్రం సహించడం లేదన్నటువంటి ఒక హుకుం మాత్రం పోలీసు వర్గాల నుంచి వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి నెలకొంటుంది. జనగామ బస్ డిపో నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.